నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. కాపుల భుజాల మీద తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అన్న విమర్శ జీవీఎల్ నరసింహారావు గారి వ్యాఖ్యలతో సంచలనం రేపుతున్నది. అనుమానం కూడా వస్తున్నది. ఎందుకంటే ఎప్పుడో జిల్లాల ఏర్పాటప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉన్న జీవీఎల్ నరసింహారావు లేకపోతే బీజేపీ కూడా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు, కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు, వివిధ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అటుపక్క అల్లూరి పేరు, ఇటుపక్క అన్నమయ్య పేరు, ఈ జిల్లాల పేర్లు పెడుతున్నప్పుడు మెదలకుండా ఊరుకొని మాట్లాడకుండా ఊరుకున్న బీజేపీ కొత్త వివాదానికి దారితీసింది. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా మరి కాపు రిజర్వేషన్ల గురించి, ముఖ్యంగా మరి ఈబీఎస్లో కాపులను చేర్చాలి కనీసం అని చెప్పి జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్లో ప్రస్తావించడం, దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, కాపులకు కూడా రిజర్వేషన్లు భాగంగా కల్పిస్తామని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసింది, అది కాలేదు. ఇప్పుడైనా కనీసం చేయండి అని చెప్పి జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించడం, కాపు నాయకుడు కానీ బ్రాహ్మణ నాయకుడితో ఈ రాజకీయం బీజేపీ నడుపుతుంది. దీనిలో మళ్ళీ కాపులు ఈ ఉచ్చులో పడి బీజేపీకి ఓట్లు వేస్తారు అనేది ఒకటి జరుగుతుంది. ఏదేమైనా సరే ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తీసేసి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరున పెట్టాలి, లేకపోతే మచిలీపట్నం జిల్లా ఖాళీగా ఉంది కదా, మచిలీపట్నం జిల్లాకు వంగవీటి రంగా పేరున పెట్టాలని ఒక వివాదం మొదలైంది. ఇందులో ఏముంది మతలబ్ అంటే పెద్ద ఎత్తున ఇవాళ కాపుల ఓట్ల కోసం మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు తెలంగాణలో కాపులు బీసీలు కనుక, మున్నూరు కాపులు అనే పేరు మీద బీసీలు కనుక సమస్య రాలేదు. అయినా తెలంగాణలో బండి సంజయ్ని, అంతకుముందున్న బీసీ లక్ష్మణ్ కానీ, లేకుంటే కిషన్ రెడ్డిని కానీ, అంతకుముందు ఇంద్రసేనారెడ్డి, ఇట్లా అవసరమైతే బీసీలు కూడా మనకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నా కూడా బండి సంజయ్ని ఎంపిక చేయడంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణలో రెడ్లు, వెలమలు, లేకపోతే ఇతర బీసీ వర్గాలు ఉన్నా కూడా మున్నూరు కాపులను దరికి చేరనియరు. ఇప్పటిదాకా మున్నూరు కాపులు ఎప్పుడు పల్లకి మోసే బోయిలుగా ఉన్నారు తెలంగాణలో కూడా. కనుక అధ్యక్ష స్థానంలో, బీజేపీ అధ్యక్ష స్థానంలో బండి సంజయ్ని ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో అంతకుముందే మన కన్నా లక్ష్మీనారాయణ కానీ కాపు నాయకుడే, అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కాపు నాయకుడే. కనుక సోము వీర్రాజు అధ్యక్షుడు కాగానే వెంటనే చిరంజీవిని కలవడం, తన కులస్తుడైన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు కోరడం, ఇట్లా ఇవన్నీ చూస్తే మొత్తం మీద రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను, ఇటు మున్నూరు కాపు తెలంగాణలో, అక్కడనేమో కాపును పెట్టడం, అంతకుముందు ఇప్పుడు కూడా ఆ రకంగా ఈ కాపుల ఓట్ల కోసం బీజేపీ ఓ రకంగా ఒక మెజార్టీ వర్గాన్ని సొంతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుందనే విమర్శ ఉన్నది. ఏదేమైనా సరే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో సన్యాసులు ఎవరు లేరు. ఏ పార్టీ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని సొంతం చేసుకుంటే ఓట్లు పడతాయని ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటంటే జిల్లాల పేరు మీద మళ్ళీ రాజకీయం మొదలుపెట్టి, ఇవాళ ఈబీసీ రిజర్వేషన్ల పేరు మీద రాజకీయం మొదలుపెట్టి కాపుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారనేది ఒకటి జరుగుతున్నది. ఒకవేళ మనకు పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ బీజేపీ వైపు మొగ్గకుండా టీడీపీ వైపు మొగ్గితే కూడా కాపుల గంపగుత్తు ఓట్ల కోసం ఇవాళ ఓటు రాజకీయాలలో కాపులకు మేము న్యాయం చేస్తాం అని చెప్పడం కోసమన్నా ఈ నాటకం ఆడుతున్నారు, ఈ రాజకీయం చేస్తున్నారు. దానికి జీవీఎల్ను వాడుకొని కాపు నాయకులు అయితే కాపు నాయకుల్లో కీసులాటలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ వాళ్ళ మధ్యన. కనుక బయట వాడు ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చేశారు. దానికి సానుకూలంగా స్పందన కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇప్పటికే జీవీఎల్ నరసింహారావుకి పెద్ద ఎత్తున సన్మానాలు, పాలాభిషేకాలు, రకరకాల అభిషేకాలు మొదలుపెట్టారు, సన్మానాలు మొదలుపెట్టారు. మరి ఆ సిరిసిల్లాలో మరొక వివాదం కూడా ముందుకు వచ్చింది. కన్నా లక్ష్మీనారాయణ బీసీలకు, మనకు కాపులకు ముఖ్యంగా జీవీఎల్ చేసింది ఏమిటి, దానికి సన్మానాలు ఎందుకు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదు, ఒక డిమాండ్ చేయడం వల్ల సన్మానాలు చేస్తారా అనే పెదవిరు మాటలు కూడా ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిండ్రు. ఏదేమైనా సరే బీజేపీలో ఈ కాపు రిజర్వేషన్లు, అట్లాగే వంగవీటి రంగా పేరు మీద మరి ఓట్లున్నాయి ఇప్పటికి కూడా. కనుక వంగ ఒక కాపులకు బ్రహ్మాండమైన నాయకుడు. కనుక ఆ రంగా ఓట్లను సొంతం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న క్రమంలో రంగాకు సంబంధించిన అభిమాన సంఘాలు కానీ, మిత్రమండలి కానీ
ముఖ్యంగా కాపు నాయకులందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆ స్పందించే క్రమంలో జీవీఎల్ ఒక బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కాపుయేతర నాయకుల ద్వారా ఈ ప్రపోజల్ తీసుకురావడం, దాని ద్వారా ఈ రాజకీయంగా బీజేపీ కాపుల ఓట్లను కొల్లగొట్టడం కోసం చేస్తుందని, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో కాపు రాజకీయాలను వాడుకుంటూ దాంట్లో రెడ్డి, కమ్మ మధ్యన కాపు మధ్యన 3 కులాలు 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కనుక మూడో కులంతో రాజకీయం చేద్దామని దాని ద్వారా ముందుకెళ్ళి రేపు బీజేపీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడానికి ఈ పన్నాగం మన్నారని వివిధ ప్రతిపక్ష రాజకీయ